అందరికీ నమస్కారం అండి. గంగోత్రి కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తూ మరొక కథలోకి వెళ్దాం. వరలక్ష్మి తండ్రి ఎంతో వైభవంగా వరలక్ష్మి మురళీల వివాహానికి ఏర్పాటు చేశాడు. పెళ్లికి గంగోత్రి వాళ్ళ కుటుంబం మరియు సుజాత వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తుంది. పెళ్లి ప్రదేశం అంతా హడావుడిగా రంగురంగుల దీపకాంతులతో కన్నుల పండుగగా ఉంది. గంగోత్రి సుజాతలు లంగా ఓణీలు వేసుకుని పొడవుగా నేలను తాకుతున్న పట్టు లంగాను రెండు చేతులతో పట్టుకుని ఇద్దరూ కలిసి వరలక్ష్మి దగ్గరకు వెళ్ళారు. వరలక్ష్మి చిలకపచ్చ రంగు చీర, తానే సొంతంగా కుట్టుకున్న రాణి పింక్ రంగు జాకెట్టును వేసుకుని పెళ్లి జడ వేసుకుని చేతులకు చీరకు మ్యాచింగ్ గాజులు వేసుకుని నడుముకు వడ్డానం పెట్టుకుని చూడటానికి కుందనపు బొమ్మలా ఉంది. వరలక్ష్మి గంగోత్రి సుజాతలను చూడగానే తన చుట్టూ తిరుగుతూ ఆటలాడుకుంటున్న పిల్లలను బయటకు వెళ్ళమని చెబుతుంది. చాలా అందంగా ఉన్నావే అంటుంది సుజాత. చాలా సంతోషంగా ఉంది వరలక్ష్మి, నిన్ను ఇలా చూస్తూ ఉంటే అంటుంది గంగోత్రి. అవునే, నాకు మురళీతో 7 అడుగులు వేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందే. అసలు మా నాన్న ఒప్పుకుంటాడని అనుకోలేదు. అప్పుడు మురళిని మర్చిపోలేక నాకు చావు తప్ప మరొక దారి లేకపోయి ఉండెను అంటుంది వరలక్ష్మి కన్నీటితో నిండిన కళ్ళతో. అంతా బాగానే జరుగుతుంది కదే, ఇప్పుడు బాధపడకు అంటారు గంగోత్రి సుజాతలు వరలక్ష్మి భుజాలపై చేతులు వేస్తూ. ఆ పెళ్లిలో ఎంతో హడావిడిగా పనులన్నీ చక్కబెడుతున్న 6 అడుగుల అందమైన అబ్బాయి సుజాత అమ్మమ్మ కంటిలో పడతాడు. ఈ పిల్లాడు ఎవరో కానీ చాలా బాగున్నాడు, మా సుజాతకు ఈడు జోడు కూడా బాగుంటుంది అని మనసులో అనుకుంటుంది సుజాత అమ్మమ్మ. కన్ను ఆర్పకుండా ఆ అబ్బాయి వైపే చూస్తూ ఉంటుంది. అదురుపాటుగా సుజాత వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తాడు ఆ అబ్బాయి. ఆమె తననే గమనిస్తూ ఉన్నట్టు అనుమానం కలిగిన అతను దగ్గరకు వచ్చి, ఏంటి బామ్మగారు, ఏమీ అయినా కావాలా మీకు? మీకు కావలసిన వాళ్ళు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు. లేదు లేదు బాబు, నీ పేరు ఏంటి అని అడుగుతుంది. నా పేరు సుందర్ బామ్మగారు. మరి నీవు ఎవరి అబ్బాయివి అని అడుగుతుంది. అతడు సమాధానం చెప్పేసరికి, ఒరేయ్ సుందర్, ఇటురా, ఒకసారి ఇది ఎలానో చూడు అంటూ దూరం నుండి పిలుస్తున్న బంధువుల పిలుపు వినిపిస్తుంది. సరే బామ్మగారు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి సుందర్ బయలుదేరుతాడు. అవునే, నువ్వు ఎప్పటి నుండో మురళిని ప్రేమిస్తున్నాను అనే విషయం ఎలాగూ చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా మాకు పరిచయం చెయ్యవే అంటుంది సుజాత. తప్పకుండా పరిచయం చేస్తానే, అయినా తనకి మీరు ముందుగానే తెలుసు అంటుంది వరలక్ష్మి. అవునా, ఇంతకీ ఆ మురళి ఎవరి అబ్బాయి అని అడుగుతుంది గంగోత్రి. వరలక్ష్మి నోరు తెరిచి చెబుదామనుకునేసరికి ఇంతలో పెళ్లి పెద్దలు వరలక్ష్మిని చూడటానికి వస్తారు. గంగోత్రి, సుజాత, భోజనాల దగ్గర కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉంది, మీరు వెళ్ళి భోజనం చేసేయండి అంటుంది వరలక్ష్మి వాళ్ళ పిన్ని. సరే అని చెప్పి భోజనం చెయ్యటానికి వెళ్తారు గంగోత్రి సుజాతలు.
అక్కడ భోజనం వడ్డన చేసే వారిలో ఉన్న అబ్బాయి అతనే. గంగోత్రి ఆ రోజు మిషన్ సెంటర్ దగ్గర చూసిన అబ్బాయే. జాంగిరీ బేసిన్ తీసుకుని గంగోత్రి వైపుగా వస్తున్నాడు నీరజ్, తన కనుబొమ్మలను ఎగురవేస్తూ. ఒక్కసారిగా కాళ్ళు రెండు వణుకు పుట్టి ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి గంగోత్రికి. అతడు సమీపించే కొలది సుజాతకు ఒక జాంగిరీ వేసిన నీరజ్ పక్కనే కూర్చున్న గంగోత్రికి విస్తరలో ఒక జాంగిరీని వేసి మరల రెండవది వేశాడు. మళ్ళీ మూడవది కూడా వేశాడు. ఇదేంటి ఇతను అని నోటిలో సునుగుకుంటూ తల పైకి ఎత్తి చూస్తుంది గంగోత్రి. నీరజ్ గంగోత్రి కళ్ళలోకి చూస్తూ కళ్ళు లోతుగా ఒక్కసారిగా మునిగి తడిసి ముద్దయ్యి బయటపడటానికి ఇష్టపడక అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న వేరొక ఆమె, ఏం బాబూ, మాకు ఈ పెళ్లిలో జాంగిరీ తినే యోగ్యం లేదా అని అనేసరికి గంగోత్రి తల దించుకుంటుంది. ఉలిక్కిపడ్డ నీరజ్ నవ్వుకుంటూ గంగోత్రి వంక ఓరచూపు చూస్తూ తన వడ్డనను కొనసాగిస్తాడు. ఏం బామ్మగారు, బంగాళదుంప కొర్మ వడ్డించమంటారా అంటూ వస్తాడు సుందర్. సుందర్ను చూడగానే మా మనవడు ఎంత మంచివాడో అనుకుంటూ, ఆ వద్దు బాబు, పెరుగు తీసుకురా అని అనటంతో చటుక్కుని వెళ్ళి టక్కుని పెరుగు తీసుకువస్తాడు సుందర్. ఇక పెళ్ళి అంగరంగ వైభవంగా ఎంతో బాగా జరుగుతుంది మురళీ వరలక్ష్మిలకు. గంగోత్రి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.